కక్షిదారులు సామరస్యం సంధి చేసుకునే నైజం కలిగి లోక్ అదాలత్ కల్పిస్తున్న అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని తమ కేసులను పరిష్కరించుకోవాలని తూర్పుగోదావరి జిల్లా ప్రధాన న్యాయమూర్తి మరియు జిల్లా న్యాయ సేవా సంస్థ చైర్మన్ గంధం సునీత సూచించారు. రాజమహేంద్రవరంలోని జిల్లా న్యాయ సేవా సంస్థ ఆధ్వర్యంలో శనివారం నిర్వహించిన జాతీయ లోక్ అదాలత్లో పలు మోటారు ప్రమాద పరిహార కేసులు, సివిల్ కేసులు, బ్యాంక్ రికవరీ కేసులు, లేబర్ కోర్టు కేసులు, వినియోగదారుల కోర్టు కేసులు, తదితర కేసులు మధ్యవర్తిత్వం ద్వారా విజయవంతంగా పరిష్కరించబడ్డాయి. రాజీ కుదిరిన అనంతరం బాధితులకు మంజూరైన పరిహారానికి సంబంధించిన చెక్కులు, అవార్డు పత్రాలను న్యాయమూర్తుల చేతుల మీదుగా అందజేశారు. గంధం సునీత మాట్లాడుతూ కోర్టుల్లో పెండింగ్ లో ఉన్న అనేక కేసులను లోక్ అదాలత్ ద్వారా సామరస్యపూర్వకంగా మధ్యవర్తిత్వం ద్వారా పరిష్కరించుకునే అవకాశం ఉందన్నారు. కక్షిదారులు పంతాలకు పోకుండా పరస్పర అవగాహనతో రాజీకి రావటం ద్వారా సమయం ఖర్చు, కోర్టుల విలువైన సమయం కూడా ఆదా అవుతుందని తెలిపారు. 9వ అదనపు జిల్లా న్యాయమూర్తి ఎం మాధురి, జిల్లా న్యాయ సేవా సంస్థ కార్యదర్శి ఎన్ శ్రీలక్ష్మి, న్యాయమూర్తులు, రాజమహేంద్రవరం బార్ అసోసియేషన్ అధ్యక్షుడు శోభనాద్రి శాస్త్రి, న్యాయవాదులు పాల్గొన్నారు. హాజరైన మీ అందరికీ నా హృదయపూర్వక స్వాగతం. ఈ కార్యక్రమం ప్రతి 3 నెలలకు ఒకసారి, సంవత్సరంలో 4 సార్లు 2వ శనివారం జరిపించుకోవడం జరుగుతుంది. దానిలో భాగంగానే ఈ సంవత్సరం మొదటి జాతీయ లోక్ అదాలత్ 2024 జరిగిన 4 జాతీయ లోక్ అదాలత్స్లో దాదాపుగా 162 కోట్ల నష్టపరిహారం కక్షిదారులకు అందించడం జరిగింది. 2025లో జరిగిన 4 నేషనల్ లోక్ అదాలత్స్లో 147 కోట్ల నష్టపరిహారం కక్షిదారులకి ఇవ్వడం జరిగింది. మన కాంపోజిట్ ఈస్ట్ గోదావరి డిస్ట్రిక్ట్ లో ఉన్న పెండెన్సీ, రాజీ చేసుకోదగిన పెండెన్సీ 61,000 పైన ఉంటే దానిలో మేము ఇప్పుడు 25,000 కేసుల వరకు ఐడెంటిఫై చేసుకుని రాజీ చేసుకునే అవకాశం ఉంది అని చెప్పి అన్ని రకాల ఇన్స్ట్రక్షన్స్ అందరికీ ఇచ్చి టోటల్గా 47 బెంచెస్ని ఈస్ట్ గోదావరి కంపోజిట్ జ్యుడిషియల్ డిస్ట్రిక్ట్ అంటే ఈస్ట్ గోదావరి, కోనసీమ, కాకినాడ, అంబేద్కర్ కోనసీమ, కాకినాడ అండ్ ఇప్పుడు ప్రజెంట్ చింతూరు డిస్ట్రిక్ట్ అన్నింటిలో కూడా 47 బెంచెస్ ఏర్పాటు చేయడం జరిగింది. ఏ ఒక్క కక్షిదారికి కూడా ఎలాంటి ఆటంకం, ఇబ్బంది కలగకుండా ఉండాలి అనే ఉద్దేశంతో మా యొక్క డిఎల్ఎస్ఏ, ఎంఎల్ఎస్ఏ స్టాఫే కాకుండా లీగల్ ఎయిడ్ డిఫెన్స్ కౌన్సిల్ వాళ్ళని, పారాలీగల్ వాలంటీర్స్ని, అలాగే విలేజెస్లో ఉన్న ఎవరైతే లీగల్ ఎయిడ్ క్లినిక్స్ రన్ చేసే వాళ్ళు అందరి సహకారంతో మేము అందరిలోకి ఈ లోక్ అదాలత్ ఉద్దేశాలు వెళ్ళాలి అనే విధంగా చర్యలన్నీ తీసుకోవడం జరిగింది. దానిలో భాగంగానే ఇప్పటి వరకు 357 ప్రీ లోక్ అదాలత్ సిట్టింగ్స్ నిర్వహిస్తే దానిలో ఇంకా మేము సెటిల్ చేసిన కేసెస్ కూడా ఇప్పటికే